హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో క్లాస్ రూమ్ చిత్రం ద్వారా మీరు తెలుసుకోబోయే ముఖ్యాంశాల గురించి చూద్దాం. 1. కాన్ యూసేజ్. 2. సింపుల్ ప్రశ్న వాక్యాలను తయారు చేయట. సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్స్. వివిధ రకాల వాక్య నిర్మాణాలతో పాటు స్పీకింగ్ ప్రాక్టీస్, చివరగా రోల్ ప్లే కూడా. మరి పూర్తిగా చూసి మీ సహకారాన్ని అందిస్తారుగా. అబ్జర్వ్ చేస్తూ వింటూ ఉంటే ఎలాంటి గ్రామర్ పాఠాలు చదవకుండానే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. మరి ఈరోజు ఈ కెన్ సంగతి చూద్దాం. కెన్ అంటే మన శక్తిని. ఈ కెన్ అనే దాన్ని వాక్యం ముందుకు తీసుకొచ్చాం అనుకోండి, కెన్ యూ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఓకే, ఇప్పుడు ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ చూద్దాం. నీవు నాకు సహాయం చేయగలవా? ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. అలాగే ఉపాధ్యాయుడు కెన్ యొక్క ఉపయోగాన్ని బోధిస్తున్నారు. అండ్ లిస్నింగ్ కేర్ఫుల్లీ. సమ్ స్టూడెంట్స్ ఆర్ రేజింగ్ దేర్ హ్యాండ్స్ అండ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. The classroom. No, I can't. Can you speak English? హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో క్లాస్ రూమ్ చిత్రం ద్వారా మీరు తెలుసుకోబోయే ముఖ్యాంశాల గురించి చూద్దాం. 1. కాన్ యూసేజ్. 2. సింపుల్ ప్రశ్న వాక్యాలను తయారు చేయట. సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్స్. వివిధ రకాల వాక్య నిర్మాణాలతో పాటు స్పీకింగ్ ప్రాక్టీస్, చివరగా రోల్ ప్లే కూడా. మరి పూర్తిగా చూసి మీ సహకారాన్ని అందిస్తారుగా. నమస్తే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్, పార్ట్ 1 అంటే కిచెన్ కు సంబంధించినటువంటి చిత్రం ద్వారా, అలాగే పార్ట్ 2 మార్కెట్ సంబంధించినటువంటి చిత్రం ద్వారా 2 భాగాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు మీకు అభినందనలు. ఫ్రెండ్స్, today we are going to learn English with a beautiful classroom picture as the part 3. As the third part, today let's describe the classroom picture. Friends, గమనించారా? ఒకే విషయాన్ని 2 విధాలుగా నేను మాట్లాడాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పినటువంటి 2 వాక్యాలు ఏంటి? Today we are going to learn English with a beautiful classroom picture as the part 3. మూడో భాగంగా ఒక అందమైన క్లాస్ రూమ్ పిక్చర్ ని డిస్క్రైబ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాం. అలాగే యాజ్ ద థర్డ్ పార్ట్, మూడో పార్ట్ గా టుడే లెట్ us డిస్క్రైబ్ ద క్లాస్ రూమ్ పిక్చర్. ఈరోజు మనం ఒక క్లాస్ రూమ్ పిక్చర్ ని డిస్క్రైబ్ చేద్దాం. ఇలా వీడియోలో ప్రారంభం నుండి చివరి దాకా ప్రతి చిన్న విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఇంగ్లీషు అబ్జర్వ్ చేస్తూ వింటూ ఉంటే ఎలాంటి గ్రామర్ పాఠాలు చదవకుండానే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అంటే మీరు కంటితో చూసేది, చెవితో వినేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వీడియో టోటల్గా ఒక 20 నిమిషాలు ఉంటుంది అనుకుందాం. వారంలో ఒక్క 20 నిమిషాలు మనస్ఫూర్తిగా కేటాయించలేరా? ఓకే ఫ్రెండ్స్, ఈ 3వ వారంలో మనం గత పాఠాల్లో నేర్చుకున్న వాక్యాలను వాడుతూనే కొత్తగా కెన్, CAN, కెన్ గురించి మరియు సింపుల్ క్వశ్చన్స్ అనే అంశాల గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, జస్ట్ ఎ మినిట్. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ అనదర్ సబ్జెక్ట్, నాట్ ఎ గోస్ట్, రైట్? ఓకే, లెట్స్ బిగిన్ ద లెసన్. లెట్స్ స్టార్ట్ ద లెసన్. ఫ్రెండ్స్, గతంలో లాగా స్టెప్ 1 గా వాట్ డు యు సీ, మీరేం చూస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. లుక్ ఎట్ ద పిక్చర్ కేర్ఫుల్లీ. వాట్ కెన్ యు సీ, మీరేం చూడగలుగుతున్నారు? వాట్ కెన్ యు సీ, కెన్ యు సీ. మరి ఈరోజు ఈ కెన్ సంగతి చూద్దాం. కెన్ అంటే మన శక్తిని లేదా సామర్థ్యాన్ని చెప్పడం. నేను ఇంగ్లీషు మాట్లాడగలను అనాలంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అని గర్వంగా చెప్పండి. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఏంటి? కెన్ అంటే చేయగలగడం. కెన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అబిలిటీ అండ్ పాసిబిలిటీ. కెన్ అనేది సామర్థ్యము లేదా అవకాశం చెప్పడానికి ఉపయోగిస్తారు. అలాంటిది జరగటానికి ఈ అవకాశం ఉన్నది అని చెప్పాలన్నప్పుడు, లేదా నేను ఈ సామర్థ్యం కలిగి ఉన్నాను, అతను ఆ సామర్థ్యం కలిగి ఉన్నాడు అని చెప్పడానికి కెన్ యూజ్ చేస్తాం. ఈ కెన్ గురించి
మరింతగా మీకు అర్థం అవటానికి ఈ పిక్చర్ లో కెన్ ఉపయోగించి మనం ఏ ఏ విషయాలను చర్చించవచ్చు చూద్దాం. ఇక్కడ గమనించండి, టీచర్ బోర్డు మీద ఏదో రాశాడు కదా, అంటే ఏంటి? టీచర్ బోర్డు మీద రాయగలరు, టీచర్ కి ఆ సామర్థ్యం ఉన్నది అని చెప్పాలనుకోండి. ద టీచర్ కెన్ రైట్ ఆన్ ద బోర్డ్. అలాగే స్టూడెంట్ విషయం చూస్తే ద స్టూడెంట్ కెన్ రీడ్ ద బుక్. విద్యార్థి పుస్తకం చదవగలడు. ఈ రెండు కూడా పాజిటివ్ సెంటెన్స్. ద టీచర్ కెన్ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. అదే నెగిటివ్ గా చెప్పాలంటే కెన్ కి మనం నాట్ కలిపితే సరిపోతుంది. ద టీచర్ కెనాట్ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. టీచర్ నల్లబల్ల మీద రాయలేడు. ద స్టూడెంట్ కాంట్ రీడ్ ద బుక్. విద్యార్థి పుస్తకము చదవలేడు. A small child cannot lift the heavy desk. బరువుగా ఉన్నటువంటి డెస్క్ ని ఈ చిన్నపిల్లగాడు పైకి ఎత్తలేడు. పాజిటివ్ సెంటెన్స్ చూసాం, నెగిటివ్ సెంటెన్స్ కూడా చూసాం. అదే దీన్ని మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ గా చూద్దాం, ప్రశ్నావాక్యంగా చూద్దాం. మీరు బోర్డు మీద వ్రాయగలరా? కెన్ యూ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్? ఇది ఎలా రూపాంతరం చెందింది? యూ కెన్ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. నీవు బ్లాక్ బోర్డ్ మీద రాయగలవు. యూ కెన్ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఈ కెన్ అనే దాన్ని వాక్యం ముందుకు తీసుకొచ్చాం అనుకోండి, కెన్ యూ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్? మీరు బ్లాక్ బోర్డ్ మీద రాయగలరా? ఈ విధంగా మనం కెన్ ని పాజిటివ్ సెంటెన్స్ గా, నెగిటివ్ సెంటెన్స్ గా, ఇంటరాక్టివ్ సెంటెన్స్ గా కూడా మనం రాయగలం. అదే నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ గా కూడా రాయొచ్చు. కెన్ యూ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్? కెన్ కి నాట్ కలపండి, కెనాట్. కాంట్ యూ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్? కాంట్ యూ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్? మీరు బ్లాక్ బోర్డ్ మీద రాయలేరా? ద స్టూడెంట్ కెన్ రీడ్ ద బుక్. విద్యార్థి పుస్తకం చదవగలడు. ద స్టూడెంట్ కెనాట్ రీడ్ ద బుక్. విద్యార్థి పుస్తకం చదవలేడు. కెన్ ద స్టూడెంట్ రీడ్ ద బుక్? విద్యార్థి పుస్తకం చదవగలడా? కాంట్ ద స్టూడెంట్ రీడ్ ద బుక్? విద్యార్థి పుస్తకం చదవలేడా? ఇలా అన్నమాట. మరి కెన్ గురించి మీకు పూర్తి అవగాహన వచ్చింది కదా? రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు కెన్ గురించి సంక్షిప్తంగా రీకాల్ చేసుకుందాం. కెన్ అనే సహాయ క్రియ సామర్థ్యము, అనుమతి లేదా సాధ్యమవటాన్ని తెలపటానికి ఉపయోగిస్తాము. కెన్ అనేటటువంటి హెల్పింగ్ క్రియను ఎబిలిటీ, పర్మిషన్, పాసిబిలిటీ వీటి కోసం ఉపయోగిస్తాం. దీనిని 4 రకాల వాక్యాలలో, అంటే పాజిటివ్, నెగటివ్, ఇంటరాక్టివ్, నెగటివ్ ఇంటరాక్టివ్ ఎలా ఉపయోగించాలో ఉదాహరణ సహితంగా ఇప్పుడు చూద్దాం. ముందుగా పాజిటివ్ సెంటెన్సెస్. నేను ఇంగ్లీషు మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె వేగంగా ఈదగలదు. షీ కెన్ స్విమ్ ఫాస్ట్. వారు ఈ సమస్యను పరిష్కరించగలరు. దే కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. అలాగే ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ గురించి చూద్దాం. నేను కారు నడపలేను. ఐ కాంట్ డ్రైవ్ ఎ కార్. ఐ కెనాట్ డ్రైవ్ ఎ కార్. అతడు ఈ బరువైన పెట్టెను ఎత్తలేడు. హీ కెనాట్ లిఫ్ట్ దిస్ హెవీ బాక్స్. మేము ఈ రాత్రి పార్టీకి రాలేము. వి కాంట్ కమ్ టు ద పార్టీ టునైట్. టునైట్ అంటే ఈ రాత్రికి. ఓకే, ఇప్పుడు ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ చూద్దాం. నీవు నాకు సహాయం చేయగలవా? కెన్ యూ హెల్ప్ మీ? అతడు గిటార్ వాయించగలడా? కెన్ హీ ప్లే ద గిటార్? కెన్ హీ ప్లే ద గిటార్? మేము లోపలికి వెళ్ళవచ్చా? కెన్ వి గో ఇన్సైడ్? కెన్ వి గో ఇన్సైడ్? చివరిగా నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ చూద్దాం. చేయలేవా, రాలేవా అనేటటువంటి వ్యతిరేక అర్థంలో ప్రశ్నించటానికి కాంట్ తో వాక్యాన్ని ప్రారంభిస్తాం. నీవు నా పరిస్థితిని అర్థం చేసుకోలేవా? కాంట్ యు అండర్స్టాండ్ మై సిచ్యుయేషన్?
ఆమె వంట చేయలేదా? ఆమె వంట చేయలేదా? కాంట్ షీ కుక్ ఫుడ్? వారు వేగంగా పరిగెత్తలేరా? కాంట్ దే రన్ ఫాస్ట్? కాంట్ దే రన్ ఫాస్ట్? ఓకే ఫ్రెండ్స్. విద్యా సంబంధమైన ఛానల్స్ తక్కువ మంది చూస్తూ ఉంటారు. చూసిన మీరు కూడా లైక్ చేయకపోతే ఎలాగో చెప్పండి. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టెప్ 3గా బేసిక్ డిస్క్రిప్షన్ చూద్దాం. బేసిక్ డిస్క్రిప్షన్ లో చిన్న చిన్న వాక్యాలు రాద్దాం లేదా మాట్లాడదాం. ఓకే, ఇది ఒక తరగతి గది. దిస్ ఇస్ ఏ క్లాస్ రూమ్. ఒక ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ బోధిస్తున్నారు. ఏ టీచర్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. చాలా మంది విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్నారు. మెనీ స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. విద్యార్థులు జాగ్రత్తగా వింటున్నారు. The students are listening carefully. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాస్త పెద్ద వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాం. ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబడి ఉన్నారు. The teacher is standing near the blackboard. ఆయన గ్రామర్ పాఠాన్ని వివరిస్తున్నారు. He is explaining a grammar lesson. విద్యార్థులు చేతులు పైకెత్తుతున్నారు. The students are raising their hands. కొంతమంది విద్యార్థులు నవ్వుతూ ఉన్నారు. Some students are smiling. ఫ్రెండ్స్, సందర్భం వచ్చింది కనుక ఇక్కడ మనం కొన్ని అగ్రిమెంట్స్ గురించి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్స్ గమనించండి. The students are raising their hands. Their hands. He is raising his hands. His hands. She is raising her hands. Her hands. గమనించారా? ఈ ఉదాహరణలో దేర్, హిజ్, హర్ అనేటటువంటివి సబ్జెక్ట్స్ ని బట్టి మారుతూ ఉన్నాయి. ఇది గ్రామర్ లో ప్రధానంగా పొసెసివ్ అడ్జెక్టివ్ అగ్రిమెంట్ అంటారు లేదా ప్రనౌన్ అగ్రిమెంట్. ఇంకా చెప్పాలంటే ప్రనౌన్ యాంటిసిడెంట్ అగ్రిమెంట్ అంటారు. ఈ పదాలతో మనకు పని లేకపోయినా విషయం మీరు తెలుసుకోవాలి. దేర్, హిజ్, హర్ వీటిని మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇవి సబ్జెక్ట్స్ అయినటువంటి స్టూడెంట్స్, హీ, షీ వీటికి అనుగుణంగా మారుతూ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే హీకి హిజ్ వస్తుంది, షీకి హర్ వస్తుంది, దే లేదా స్టూడెంట్స్ కి దేర్ వస్తుంది. ఈ విషయం మీకు తెలియదు కాదు, కానీ మనం తెలుసుకోవటం ముఖ్యం. తెలియకపోతే తెలుసుకోవటం ముఖ్యం. ఇది జెండర్ నంబర్ ఆధారంగా మారుతూ ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి చూడండి. హీ ఈజ్ రైజింగ్, దే ఆర్ రైజింగ్. హీ అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చింది కనుక వెర్బ్ మనం ఏం రాసాం? ఈజ్ రాసాం. హీ అనేది సబ్జెక్ట్ సింగులర్ కనుక ఈజ్ రాసాం. అదే దే అనే సబ్జెక్ట్ ప్లోరల్ కనుక ఆర్ రాసాం. దే ఆర్ రైజింగ్. ఇక్కడ ఈజ్, ఆర్ సబ్జెక్ట్స్ బట్టి మారుతున్నాయి కదా, వీటిని ఏమంటాం? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఫ్రెండ్స్, జస్ట్ తెలుసుకోవడం కోసం మీకు ఈ విషయాన్ని గుర్తు చేశాను. మీకు ఆల్రెడీ తెలుసుంటే నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, స్టెప్ 4గా సింపుల్ క్వశ్చన్స్, చిన్న చిన్ని ప్రశ్నలు ఎలా అడగాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ చిత్రాన్ని చూసి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఈజ్ దేర్ అంటే అక్కడ ఉందా అని. ఈజ్ దేర్ ఎ మ్యాప్ ఆన్ ది వాల్? గోడ మీద మ్యాప్ ఉందా? ఎస్ దేర్ ఈజ్. అవును సార్, ఉంది. అలాగే వాట్ ఈజ్ ఉపయోగిద్దాం. వాట్ ఈస్ ద టీచర్ డూయింగ్? టీచర్ ఏం చేస్తున్నారు? ద టీచర్ ఈజ్ టీచింగ్. ఉపాధ్యాయులు లెసన్ చెప్తూ ఉన్నారు. అలాగే హౌ మెనీ ఉపయోగిద్దాం. హౌ మెనీ అంటే ఎన్ని. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? దెర్ ఆర్ 30 స్టూడెంట్స్. దెర్ ఆర్ 20 స్టూడెంట్స్. రైట్? అలాగే మీరు బోర్డు మీద రాయగలరా? కెన్ యూ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్? వాట్ ఈస్ ఇన్ ద టీచర్స్ హ్యాండ్? టీచర్ చేతిలో ఏముంది?
కిటికీ దగ్గర ఎవరు కూర్చున్నారు? హూ ఈజ్ సిట్టింగ్ నియర్ ద విండో? ఓకే ఫ్రెండ్స్, చిన్న చిన్న ప్రశ్నలు మనం ఇలా అడగటం ప్రాక్టీస్ చేయాలి. చేస్తారా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కేవలం ఒక బ్లాక్ బోర్డుని డిస్క్రైబ్ చేద్దాం. బ్లాక్ బోర్డుని మనం మస్తిష్కంలో ఉంచుకుని ఏ అంశాలు మనం మాట్లాడవచ్చు చూద్దాం. బ్లాక్ బోర్డు మీద ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడగటం అనే విషయం ఉన్నది అని చెప్పాలి. ద టాపిక్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. ద టాపిక్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. అలాగే ఉపాధ్యాయుడు కెన్ యొక్క ఉపయోగాన్ని బోధిస్తున్నారు, ఇది చెప్పాలనుకుంటున్నాం. ద టీచర్ ఈజ్ టీచింగ్ ద యూజ్ ఆఫ్ కెన్. ద టీచర్ ఈజ్ టీచింగ్ ద యూజ్ ఆఫ్ కెన్. ఓకే ఫ్రెండ్స్, స్టెప్ 5 గా బేసిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేద్దాం. మీరు నాతో పాటుగా అనండి, లేదా మీకే మీరే 1-10 సార్లు పైకి వినపడేలాగా అనండి. ఓకే ఫ్రెండ్స్, look at this picture carefully. Look at this picture carefully. This is a classroom. A teacher is teaching English grammar. Many students are sitting on benches. Some students are raising their hands. The students are listening carefully. The teacher is explaining the use of can. ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ మస్తిష్కంలో ఆ చిత్రం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టెప్ 6 గా మెయిన్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేద్దాం. దీనిని మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మన వీడియో వచ్చేంత వరకు కూడా మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా చిత్రం చూసి చక్కగా మాట్లాడే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సరేనా? ఓకే. దిస్ పిక్చర్ షోస్ అ క్లాస్ రూమ్ సీన్. అ టీచర్ ఈస్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ టు ద స్టూడెంట్స్. He is standing near the blackboard and explaining the use of can. Many students are sitting on benches and listening carefully. Some students are raising their hands and answering questions. The classroom looks neat and peaceful. All the students look happy and interested in learning English. This picture shows a classroom scene. A teacher is teaching English grammar to the students. He is standing near the blackboard and explaining the use of can. Many students are sitting on benches and listening carefully. Some students are raising their hands and answering questions. The classroom looks neat and peaceful. All the students look happy and interested in learning English. ఫ్రెండ్స్, చివరిగా మనం రోల్ ప్లే చూద్దాం. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేయండి. ఓకే? కెన్ యూ రీడ్ ఇంగ్లీష్? ఫ్రెండ్స్, కెన్ యూ రీడ్ ఇంగ్లీష్? ఎస్ సార్, ఐ కెన్ రీడ్ ఇంగ్లీష్. మీరు చెప్పాలి, ఎస్ సార్, ఐ కెన్ రీడ్ ఇంగ్లీష్. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? ఎస్ సార్, లిటిల్ బిట్ ఇంగ్లీష్. Right? Who is teaching the class? Who is teaching the class? The teacher is teaching the class. The teacher is teaching the class. What are the students doing? What are the students doing? Cheppandi. Answer cheppandi, friends. They are learning English. They are learning English. Friends, can you dance? Can you dance? Yes, I can. No, I can't. Can you speak English? Can you speak English? Yes, I can. Yes, I can. మాట్లాడలేకపోతే no, I can't.
ఓకే ఫ్రెండ్స్, సీ యూ. విద్యా సంబంధమైన ఛానల్స్ తక్కువ మంది చూస్తూ ఉంటారు. చూసిన మీరు కూడా లైక్ చేయకపోతే ఎలాగో చెప్పండి. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే.